హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఓటీటీలో మహానరసింహస్వామి అనే మూవీని డౌన్లోడ్ చేశాను. నేను ఆల్రెడీ డివిడి చూశాను, నాకు అర్థం కాలేదు. ఈరోజు చాలా డీప్గా చూడడం వల్ల నాకు అర్థమైన విషయం ఏంటంటే, సినిమా స్టోరీ వరకు కాన్సెప్ట్ మనం చూసిన వరకు చాలా హైలైట్. అది దానికన్నా మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే మన డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారు. అసలు ఆయన ఎంత డీప్గా ఆలోచించాడంటే మూవీని, ఒక్కొక్క చిన్న సీన్ కూడా వదిలిపెట్టినంత డీప్కి వెళ్ళిపోయాడు. ఆ క్యారెక్టర్లో అంత డీప్కి వెళ్ళిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్టోరీ చెప్తాను బ్రో. మీరు మహానరసింహ సినిమా చూసారో లేదో, మీరు చూడకపోతే కంపల్సరీగా విజిట్ అవ్వండి. ఆయన ఎంత ఆనెస్ట్గా, అసలు ఎంత డీప్గా ఆ స్టోరీని ఎక్కించుకున్నారంటే, నేను చూస్తుంటే నాకు విజువల్స్ నాకు అర్థం కాల. ఆయన ప్రహ్లాద్ గారు లాస్ట్ సీన్లోకి వచ్చేసరికి ప్రహ్లాదుల్ని చంపేస్తున్నారని ఆయన మహావిష్ణువు గారు ఆయన నరసింహ అవతారం ఎత్తిన కాసేపటికి శాంతపరుస్తుందుకు ప్రహ్లాద్ వెళ్తారు. ఈయన ఆల్రెడీ చెప్తాడు, నేను మానవుని కాదు, జీవిని కాదు, జంతువుని కాదు అని చెప్పేసి. అలా చెప్పిన కాసేపటికి మీరు బాగా గమనించండి మూవీలో, ఆయన అశ్విన్ కుమార్ గారు ఎంత డీప్గా ఆలోచించాడంటే, ఆయన ప్రహ్లాద్ గారిని నాకుతాడు. అంటే తన నాలికతో నాకుతాడు. అంటే ఒక జీవి కూడా, మనం పెంచుకున్న ఒక జీవి కూడా అలాగే మనల్ని ఇష్టమైతే అంత ప్రేమగా నాకిద్దంట. నాకితే ప్రేమ, ఒక జీవి మనల్ని నాకిందంటే దానికి అంత ప్రేమ ఉన్నట్టు. అంత గొప్ప మహావిష్ణువు గారు ఆ ప్రహ్లాద్ గారిని నాకినం అంటే, ఆయన ఎంత గొప్పగా అతను ప్రేమించాడు అన్న విజువల్స్ మనకు చాలా కళ్ళకు కట్టినట్టు చూపించాడు ఆయన అశ్విన్ కుమార్ గారు. చాలా యాడ్సప్. అసలు ఆయన మైండ్ మెంటాలిటీకి సలాం కొడుతున్నాం. అసలు దండం. ఆయన అంత గొప్ప మైండ్ మెంటాలిటీ, ఎంత విజువల్, చిన్న విషయాన్ని కూడా చాలా సున్నంగా చూపించాడు బ్రో. మీరు కంపల్సరీగా విజిట్ అవ్వాల్సిన మూవీ ఇది. మహానరసింహ ఐబామ్లోకి ఆల్రెడీ వచ్చింది, మీరు చూడండి, చూసి గమనించండి. అలాంటి డైరెక్టర్